అందరికీ నమస్కారం. చాట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం. ఈ రైనీ సీజన్లో వైరల్ ఫీవర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయండి. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వర్షాల వల్ల నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు హాట్ వాటర్నే తాగుతూ ఉండాలి. పిల్లలకు కూడా గోరువెచ్చని నీరే ఇస్తూ ఉండండి. వేడివేడిగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి. అలాగే ఇంటి పరిసరాలని క్లీన్గా ఉంచుకోవాలండి. ఈ కాలంలో దోమలు, ఈగలు ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావచ్చు. ఇంటిని మాత్రం ఎప్పటికప్పుడే క్లీన్గా ఉంచుకుంటూ ఉండాలి. అలాగే ఈ సీజన్లో సిట్రస్ ఫ్రూట్స్ని అంటే ఆరెంజ్, నిమ్మకాయలు లాంటివి విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటినే తీసుకోవాలి. ఇలా తరచుగా విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవడం వలన జలుబు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఈ రైనీ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు, గొంతు సమస్యలకి చిన్న చిన్న చిట్కాల ద్వారా, హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా నివారించుకోవచ్చో అవేంటో మీకు చెప్తానండి. నెంబర్ 1, అల్లం, తేనె. అల్లం రసం, తేనె కలిపి తీసుకోవడం వలన గొంతు సమస్యలు, జలుబు తగ్గించడంలో బాగా పనిచేస్తుందండి. నెంబర్ 2, వేపాకు. ఒక గుప్పెడు వేపాకుని తీసుకొచ్చి బాగా నీటిలో మరిగించి ఆ నీటి యొక్క ఆవిరిని పీల్చడం వలన కూడా జలుబు తగ్గుతుందండి. నెంబర్ 3, తులసి. ఒక గ్లాసుడు నీటిలో కొంచెం తులసి ఆకులు, అల్లం కొంచెం చితగ్గొట్టి వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని తాగితే గొంతు సమస్యలు తగ్గుతాయి. నెంబర్ 4, పసుపు. పసుపులో యాంటీబయోటిక్ లక్షణాలు కలిగి ఉంటుందండి. ఒక గ్లాసు వేడి పాలలో కొంచెం పసుపు కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే జలుబు త్వరగా తగ్గుతుందండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూనే ఉంటారు కదండి. మన పెద్దవాళ్ళు చెప్పే మాటలే నేను మీకు చెప్తున్నానండి. ఈ రైనీ సీజన్లో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.